హలో హలో ఫ్రెండ్స్, ఇది గోదావరి స్పెషల్. ఇది ఆలుగడ్డ కర్రీ అన్నమాట. ఇది ఆలుగడ్డలు తయారు చేసే విధానము. ఫస్ట్ ఆలుగడ్డలు ఉడకబెట్టాలి. చిన్న చిన్న ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టాలి. తర్వాత ఆ, ఉడికిన తర్వాత పొట్టు తీయాలి. తీసిన తర్వాత కొంచెం నూనె పోసి వేయించుకోవాలి. ఇవి ఆలుగడ్డల్ని వేయించాలి. తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించి పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత ఇది గ్రేవీ లాగడానికి ఒక చుక్క నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి కలపాలి. ఇదే గోదావరి స్పెషల్ ఈరోజు. పడుకుని పోయింది. లక్ష్మీది ఏం చేయము వెచ్చబెట్టనా? దాంట్లో చింతపండు జీలకర్ర వేసి అన్ని కలిపి మిక్సీ పట్టి గ్రేవీ కింద చేసి ఈ బంగాళదుంపల ముద్దలు అందులో వేస్తాం. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి మిక్సీలో వేయాలన్నమాట. మిక్సీలో వేసి గుజ్జు చేయాలన్నమాట. కొంచెము అల్లము, కొంచెము జీలకర్ర, కొంచెమేమో ఎల్లిపాయ, చిన్న ఎల్లిపాయ మిక్సీలో వేసేసి గ్రేవీ లాగా తయారు చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఉంది వీడియో మొత్తం. ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చపాతీలు కానీ, పూరి కానీ, మసాలా కర్రీ అన్నమాట. గోదావరి వాళ్ళ స్పెషల్ ఇది.